అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో తంగెడి చెట్టు గురించి నిజాలు, అలాగే దీనిలో ఉన్న రహస్యాలు ఇవన్నీ కూడా మీకు చెప్పబోతున్నాను. ఈ తంగెడి చెట్టు అనేది సుమారుగా 100 రకాల జబ్బుల్ని తగ్గించే ఒక ఔషధ మొక్క. రేచీకటికి, అతిసారంకి, మధుమేహంకి, తెల్లబట్టకి, తేలికాటుకి, తెల్ల మచ్చలకి, పార్శ్వపు తలనొప్పికి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి, ఇంకా ఎన్నో రకాల సమస్యలు. ఈ రకంగా చెప్పుకుంటూ పోయినట్లయితే ఎన్నో రకాల సమస్యలను తగ్గించే ఒక శక్తివంతమైన సంజీవని లాంటి మొక్క ఈ తంగెడి చెట్టు లేదా మొక్క అని చెప్పవచ్చు. మరి అది ఏ ప్రదేశాల్లో ఉంటుంది, ఎలా ఉంటుంది, దీని యొక్క ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను. మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే నా యొక్క చిన్న విన్నపం, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి మీ సమస్య ఏంటో ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి. నేను మీ యొక్క సమస్యని పరిశీలించి మీ సమస్యకి తగ్గించే ఒక మంచి ఔషధ మొక్కని ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండా మీరు మీ ఇంట్లో ఉండి వైద్యం చేసుకునే విధంగా ఒక మంచి మొక్కనైతే మీకు నేను పరిచయం చేస్తాను. గతంలో చాలామంది కామెంట్లు పెట్టిన వాళ్ళకి నేనైతే మంచి వీడియోలు చేశాను. వాళ్ళు అవన్నీ చూసి ఆ వైద్యం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారు. అలాగే సంసారం గుట్టు రోగం రట్టు అంటారు. మనకున్న సమస్యని 10 మందికి చెప్పుకోవాలి, అప్పుడు మాత్రమే మనకున్న సమస్య పరిష్కారం అవుతుంది. మీరైతే ముఖమాటం లేకుండా మీరు కానీ ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు బాధపడుతున్న వీడియో కింద కామెంట్ అయితే రాయండి. నేను కామెంట్ని పరిశీలించి మీకు చక్కని పరిష్కార మార్గాన్ని అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు తంగెడి చెట్టు అది ఎలా ఉంటుంది, దాని యొక్క ఉపయోగాలన్నీ కూడా సమగ్ర సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో మీకైతే నేను అందిస్తాను. అది ఏంటో ఒకసారి చూడండి. ఒకసారి ఈ చెట్టుని మీరు బాగా పరిశీలించండి. పసుపు వర్ణం పూలు ఎంత బాగున్నాయి చూడండి. పూలు పసుపు వర్ణంలో చాలా చాలా బాగుంటాయి. చూసే వాళ్ళని చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అలాగే దీని యొక్క ఆకుల్ని ఒకసారి మీరు గమనించండి. ఆకులు పత్రాలు కూడా చాలా బాగుంటాయి. అలాగే దీని యొక్క బెరడు, చెట్టు పైన ఉన్న బెరడు ఒకసారి చూడండి. దీన్నే బెరడు, దీన్నే పట్ట అని కూడా అంటారు. చాలా బాగుంటుంది. ఈ చెట్టు సమూలం అంతా కూడా ఔషధోపయోగములే. సమూలం అంటే వేర్లు, అలాగే కాండం, ఆకులు, చెట్టు అంతా కూడా ఔషధోపయోగములే. చెట్టులో నిలువెల్ల ఔషధోపయోగములే ఉంటాయి. తంగెడు, దీన్ని తెలుగులో తంగెడు అంటారు, సంస్కృతంలో దీన్ని తలపోటలి అంటారు. దీన్ని కొన్ని ప్రాంతాల్లో దసరాకి, అలాగే సంక్రాంతి సమయంలో ఇళ్ళ ముందు ముగ్గులు వేస్తున్నప్పుడు ఆ ముగ్గుల్లో ఈ పచ్చని పూలని పెట్టి పూజిస్తూ ఉంటారు. అలాగే దీని యొక్క కాండ పట్ట, అంటే దీనిపైన ఉన్న కాండ పట్టని పశువుల చర్మాలను శుద్ధి చేయటంలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే కొన్ని పండగలకి ఈ చెట్టుకి పూజలు చేస్తూ ఉంటారు. అంటే దైవ వృక్షంగా ఈ చెట్టుని, పవిత్ర వృక్షంగా, దేవతా వృక్షంగా ఈ చెట్టు గురించి ఆయుర్వేద గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. దీన్ని చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి దీనివల్ల ఎన్ని రకాల ఉపయోగాలంటే అతిసారం సమస్యతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే, అంటే విరోచనాలు ఎక్కువగా అవ్వటం, ఎన్ని మందులు వాడినా తగ్గని విరోచనాలు, అలాగే తీవ్రమైన వాంతుల సమస్యతో బాధపడుతున్న వారు ఈ తంగెడు లేత ఇగుళ్ళు, అంటే చూడండి చివరి భాగంలో ఉంటాయి, ఇగుళ్ళు లేదా చిగుళ్ళు అంటారు. తంగెడు ఇగుళ్ళు లేదా చిగుళ్ళు అంటారు వాటిని లేత ఇగుళ్ళని దంచి దీన్ని మజ్జిగలో, ఆవు మజ్జిగ అయితే శ్రేష్టమండి, లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క గేదె యొక్క మజ్జిగను తీసుకొని దీన్ని మజ్జిగలో కలిపి 1 స్పూన్ మోతాదుగా రోజుకి 2 లేదా 3 సార్లు ఈ లేత ఇగుళ్ళని త్రాగిస్తూ ఉన్నట్లయితే, ఆవు మజ్జిగలో లేదంటే మజ్జిగలో తాగుతూ ఉన్నట్లయితే అతిసారం, దానికి సంబంధించి విరోచనాలు, వాంతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇక రేచీకటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, రేచీకటి అంటే మీకు తెలిసే ఉంటుంది. చక్కగా ఇది పగలంతా మనిషి ఆరోగ్యవంతులుగా ఉన్నా కానీ రాత్రి అయ్యేసరికి వారికి ఏమి కనపడదు. రేచీకటి అంటే రేయంతా కూడా వారికి ఏమి కనపడని పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి వారు ఈ తంగెడాకు యొక్క రసం, తంగెడాకులను తీసుకొని దీన్ని బాగా దంచి రసం తీసి ఇందులో ఉల్లిపాయలని వారం రోజుల పాటు నానబెట్టి, అంటే ఇది గ్రామీణ వైద్యం అండి,
తంగడాకు యొక్క రసంలో వారం రోజుల పాటు దీన్ని నానబెట్టి తర్వాత దీన్ని నానిన వాటిని తీసి ఎండలో ఎండబెట్టి వీటిని నేతితో వేయించి రోజు ఒక పాయ చొప్పున ఒక మండలం పాటు తింటూ ఉన్నట్లయితే ఈ మండలంలో రోజుల్లోనే రేచకటి వ్యాధి అనేది పూర్తిగా నయమవుతుంది. రాత్రి సమయంలో కూడా కళ్ళు చాలా బాగా స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి దాన్ని ఆ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక మధుమేహం వ్యాధికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మధుమేహం వ్యాధికి అంటే షుగర్ వ్యాధి ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే, అలాగే షుగర్ వ్యాధితో పాటుగా అతిమూత్రం వ్యాధి కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే దీన్ని మంచి వైద్యంగా చేయొచ్చు. ఎలా అంటే ఈ తంగెడు యొక్క పూలని మీరు చూస్తున్న పూలు పసుపు వర్ణంలో ఉన్న ఈ పూలను తీసుకొని ఎండించి దీంతో కషాయం కాసుకొని ఈ పూల ద్వారా వచ్చిన కషాయాన్ని రోజు ఒక అరకప్పు మోతాదుగా తీసుకుంటూ ఉన్నట్లయితే మధుమేహం వ్యాధి అనేది పూర్తిగా ఆధీనంలో ఉండటమే కాకుండా, అదుపులో ఉండటమే కాకుండా ఏదైతే మూత్రం వ్యాధి ఉందో అతిమూత్రం వ్యాధి కూడా పూర్తిగా హరించుకుపోతుందండి. ఇక ఇది స్త్రీలకి ఒక ప్రత్యేకం అని చెప్పవచ్చు. స్త్రీల యొక్క పర్సనల్ సమస్యకి ఇది ఒక అద్భుతం అండి. దీన్ని శ్వేత ప్రదరం అంటారు. అంటే దీన్ని తెల్లబట్ట అని అంటారు. తెల్లబట్టని శ్వేత ప్రదరం అని అంటారు. దీనికి సంబంధించి తంగడి చెట్టు యొక్క వేరు బెరడు, అంటే వేరు భూమిలో ఉంటుందండి. భూభాగంలో ఉండే ఈ యొక్క వేరు, దానిపైన ఉన్న బెరడు, దీన్నే పట్ట అంటారు. దీన్ని తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఆవు పాలతో నూరి 1 స్పూను రోజు 2 సార్లు సేవిస్తూ ఉన్నట్లయితే తెల్లబట్ట వ్యాధి అనేది పూర్తిగా హరించుకుపోతుంది. మరి స్త్రీలకి ఈ యొక్క వ్యాధి అనేది చాలా బాధకరం అండి. కొందరు స్త్రీలలో ఈ తెల్లబట్ట వ్యాధి అనేది మొండితనంగా ఉంటుంది. ఎన్ని ఔషధాలు వాడినా కూడా తగ్గదు. అలాంటి వాళ్ళు, నా యొక్క అక్క చెల్లెలు, ఒక్కసారి ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు చేయండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. ఇక తేలుకాటు, కొంతమందికి తేలు కరిచినప్పుడు వారికి ఏ వైద్యం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఈ తంగడి చెట్టు కనిపించినట్లయితే ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా రోట్లో వేసి దంచి రసం తీసి ఈ రసాన్ని కరిచిన చోట కనుక అంటించారు అంటే తేలుకాటు అనేది పూర్తిగా విషం విరుగుడవుతుంది. ఇక విరిగిన ఎముకలకి దీన్ని మించిన ఔషధ మొక్క చెట్టు ఏదీ లేదని చెప్పచ్చు. ఎముకలు విరిగి బాధపడుతున్న వాళ్ళు, అలాగే అవి త్వరగా అతుక్కోక కుచ్చుట్లిన ఎముకలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. తంగడి చెట్టు యొక్క ఆకులను తీసుకొని దీన్ని రోట్లో వేసి బాగా దంచి కోడిగుడ్డు తెల్ల సొనతో కలిపి నూరి ఈ వచ్చిన పదార్థాన్ని దీన్ని విరిగిన ఎముకల పైన వేసి కడుతూ ఉండాలి. ఇలా కట్టడం ద్వారా విరిగిన ఎముకలు చాలా త్వరగా అతుక్కుంటాయి. ఇక పార్శ్వపు శూల, అంటే పార్శ్వపు తలనొప్పి, దీన్నే ఒంటి సైడ్ తలనొప్పి అంటారు. ఈ తంగడాకులను తీసుకొని నీటిలో వేసి బాగా మరిగించి అందులో 4 పలుగురాళ్ళు ఉంటాయి కదా, మనకి రోడ్డు పక్కన ఆ తెలుపు వర్ణంలో పలుగురాళ్ళు ఉంటాయి. వాటిని తీసుకొని దీన్ని నీళ్ళల్లో వేయాలి. అంటే తంగడాకులను నీటిలో వేసి బాగా మరిగించినప్పుడు ఈ పలుగులు వేస్తే అక్కడ ఏమవుతుందంటే పొగ వస్తుంది. ఆ పొగని పీలుస్తూ ఉండాలి. పీలుస్తూ ఉంటే ఈ పార్శ్వపు తలనొప్పి, ఆ పొగ ముక్కుల గుండా తలలో ప్రవేశించి ఆ పార్శ్వపు తలనొప్పి, అంటే మనం పసుపుని ఏ రకంగా అయితే ఆవిరి పడుతూ ఉంటామో ఆ మాదిరి వైద్యం అన్నమాట. ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే పార్శ్వపు తలనొప్పి ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది. ఇక తంగడి పూల ద్వారా చేసిన టీ ఏదైతే ఉందో, టీ కాఫీ లాగా తంగడి పూలని మనం చేసుకొని తాగుతున్నట్లయితే సర్వరోగ నిరోధినిగా పనిచేస్తూ ఉంటుంది. ఇక చిన్నపిల్లలకి నోటి యొక్క పూత ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆకుల్ని నూరి మాత్రగా చేసి రోజు ఒకటి ఇస్తూ ఉన్నట్లయితే ఆ పిల్లల్లో నోటిపోత సమస్య అనేది కూడా పూర్తిగా తగ్గుతుంది. ఇక ఇది మధుమేహ వ్యాధికి దీని యొక్క కషాయమే కాకుండా దీని యొక్క ఆకుల రసం కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే అప్పుడప్పుడు ఈ తంగడి పూలతో పళ్ళు తోముకుంటూ ఉండండి. ఎవరైతే తంగడి పూలతో దంతధావనం అంటారు దీన్ని చేస్తూ ఉంటారో వారికి పళ్ళకు సంబంధించి, చిగుళ్ళకు సంబంధించి అన్ని రకాల సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. అంటే చిగుళ్ళు వెంట రక్తం కారడం, చిగుళ్ళు సమస్యలు, అన్ని రకాల సమస్యలకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అలాగే ఈ తంగెడు చెట్టు యొక్క ఈ బెరడును తీసుకొని నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టుకొని ఈ పొడిని వస్త్రగాళితం చేసుకొని, లేదంటే మరొక పద్ధతి, ఈ యొక్క పట్టని అంటే దీని యొక్క బెరడును తీసుకొని దీన్ని దోరగా వేయించి పొడి చేసుకోవాలి.
అంటే ఎండలో ఆరబెట్టి దంచి పొడి చేయటం ఒక పద్ధతి, దోరగా వేయించి పొడి చేయటం ఒక పద్ధతి. ఏ రకంగా అయినా సరే దీన్ని ఒక అర స్పూన్ పొడిని ఒక గ్లాసు నీళ్ళలో వేసుకొని లేదా టీ, కాఫీలా కాచుకొని తాగుతూ ఉన్నట్లయితే ఇది సర్వరోగ నిరోధినిగా పనిచేస్తుంది అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి.